చెల్లెలు అందరికి హ్యాపీ సండే. మీ అందరి కోసం క్రిస్పీగా అండ్ సాఫ్ట్ గా చికెన్ పకోడీని అయితే చూపించేస్తున్నాను. ముందుగా హాఫ్ కిలో చికెన్ ని నీట్ గా వాష్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా చికెన్ మసాలా, చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసేసుకుని చికెన్ సాఫ్ట్ గా కుక్ అవడం కోసం ఒక నిమ్మ చెక్కను కూడా పిండేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేసి 2 స్పూన్స్ కారాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అనే చికెన్ కి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా వాటర్ అనేది ఏమీ మిక్స్ చేయకుండా చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసుకుని 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి బయటకు తీసిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చిలుకలు, గుప్పుడు కొత్తిమీర వేసి బాగా కలిపేసి గుప్పుడు జీడిపప్పుని వేసి చికెన్ మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ ని వేసి ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఒక్కొక్క చికెన్ ముక్కని అలా ఆయిల్ లో వదిలి డీప్ ఫ్రై చేసుకుని తింటే ఉంటుంది చూడు మావా, పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని అయితే ఎంజాయ్ చేస్తారు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్